పాములపర్తి వెంకట నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. పీవీగా ప్రసిద్ధుడైన నరసింహారావు బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పీవీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. ఆయన ప్రధాని పీఠాన్ని అలంకరించే సమయానికి చెమురు కావాలంటే డబ్బు లేక బంగారం అమ్ముకోవడమో, కుదువ పెట్టుకోవడమో చెయ్యక తప్పని దుస్థితికి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయి ఉంది. రాజకీయంగా మైనారిటీ ప్రభుత్వం. మరోవైపు పార్టీలో శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్ లాంటి అతిరథులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పీవీ ప్రధాని కావడం వారికి ఇష్టముండదు. కానీ పరిస్థితులకు తలొగ్గి పీవీనే ప్రధాని చేశారే తప్ప ఆయన పట్ల విధేయత ఉండి కాదు. మరోపక్క పంజాబ్లో మారణ హోమం, తమిళనాట ఎల్టీరీ ప్రాబల్యం, వీపీ సింగ్ పెట్టిన మండల్ కమిషన్ రచ్చ, అద్వానీ విసిరిన రామ మందిర నిర్మాణం ప్రచారం, ఇంకోపక్క రావణ కాష్టంలా రగులుతున్న కాశ్మీర్, రోజూ హిందువుల ఊచకోత. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించడం అతని రాజకీయ చాణక్యానికి నిదర్శనం. ఈ ప్రస్తావన ఎందుకంటే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటర్ను ఉపయోగించడం వంటి పనులు సాగించారు. కంప్యూటర్ను ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవారు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే తన ఆత్మకథ. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. అంతేకాదు నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఇంగ్లీష్, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు నేర్చిన విజ్ఞాన సరస్వతి మన పీవీ. విశ్వనాథ్ సత్యనారాయణ వ్రాసిన 1000 పడగలకు పీవీ చేసిన హిందూ అనువాదం సహస్ర ఫణ్. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చిందంటే అచ్చ తెలుగువాడికి హిందీలో ఎంతటి ప్రావీణ్యముందో అర్థం చేసుకోవచ్చు. పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని ఆయన అబల జీవితమనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. రాజకీయంగా సంచలనం రేపిన ఆయన ప్రఖ్యాత రచన ఇన్సైడర్. ఇది పీవీ రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంత వరకు అతని జీవిత ఘట్టాలకు చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయకుడు ఆనంద్ పాత్ర పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయ స్థాయి నాయకుల పాత్రలు నిజపాత్రలు పెట్టి రాష్ట్ర నాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమైంది. తెలుగులోకి లోపలి మనిషిగా అనువాదమైన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని పీవీ ఆంగ్లంలోకి అనువదించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ కథ విజయ కలం పేరుతో కాకతీయ పత్రికల్లో 1949లో ప్రచురితమైంది. 1995లో విస్మృత కథా సంకలనంతో దీనిని ప్రచురించారు. ఆ సమయంలో కథా రచయిత శ్రీపతి చొరవ పరిశోధన కారణంగా గొల్ల రామవ్వ కథ పీవీ నరసింహారావు రచనగా నిర్ధారణ అయ్యింది. ఇవే కాకుండా మరెన్నో వ్యాసాలు కలం పేరుతో వ్రాశాడు. కాంగ్రెస్ వాది పేరుతో 1989లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995లో ఆ విషయం ఫ్రంట్ లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. రాజకీయాలలో ముఖ్యంగా ప్రధానిగా ఉండి సాహిత్య సేద్యం చేయడమనేది ఆశామాషి కాదు. అందుకే పీవీ రాజకీయ అపర చాణక్యుడే కాదు, సాహితీ దురంధరుడు కూడా.
ఎప్పటికీ మౌన ముద్రాంకితుడిగా, గంభీరుడిగా కనిపించే పీవీలో హాస్యం లేదనుకుంటారు. కాని ఆయన హాస్య చతురుడు. అందుకు మాడ్గుల నాగఫణి శర్మ చేసిన అవధాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని హోదాలో పీవీ మాట్లాడిన మాటలు ఆయన సమయ స్ఫూర్తికి, హాస్య చతురతకు అద్దం పడతాయి. ప్రధానిగా తాను అవధానం చేస్తున్నానని, కాకపోతే చదువు రాకున్నా ఈ అవధానం చెయ్యొచ్చంటూ హాస్యోక్తులు విసురుతూ అవధానులు నొచ్చుకోకుండా సమయ స్ఫూర్తిని ప్రదర్శించారు. అంతేనా, అవధానానికి ప్రశ్న సంధించాల్సి వచ్చినప్పుడు ప్రధానిగా నిత్యం ప్రశ్నలు, సమస్యలు వేధిస్తుంటాయని, తాను అవధానిని ఒక ప్రశ్న వేస్తే మిగతా ప్రశ్నలకు, సమస్యలకు అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. అంతేకాకుండా అవధాన పండితులే తనను వేధిస్తున్న ప్రశ్నల మాలలో ఒక దానిని ఎంచుకొని సమాధానం చెప్పాలని కోరడం ఆయన విఘ్నతకు అద్దం పట్టింది. పీవీకి తెలుగు నేలంటే అమితమైన ప్రేమ. అందుకే ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారిగా హైదరాబాద్కొచ్చినప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేనని చెప్పుకున్నారు. కానీ ఆయన ప్రధాని అవడాన్ని సొంత పార్టీకి చెందిన తెలుగు సోదరులు చాలామంది హర్షించలేదని చెప్పాలి. కానీ ఇవేమీ పీవీ పట్టించుకోలేదని చెప్పాలి. తన విధిని తాను శక్తి వంచన లేకుండా నిర్వహించారు. తెలుగువారి టీవీని ప్రపంచవ్యాపితం చేశారు. పివి నరసింహారావు చాలా నిజాయితీపరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరి దశలో కోర్టు చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకా గతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుది వరకు నిండుకుండలానే ఉన్నారాయన. మాజీ ఐపీఎస్ అధికారి ఓ పత్రికలో పీవీ గురించి ప్రస్తావిస్తూ, పీవీ చివరి రోజుల్లో ఓసారి ఆయన్ను కలిశాను. మాటల మధ్యలో మీమీద పుస్తకం రాయబోతున్నాను అని చెప్తే, నువ్వన్నా రాయవయ్యా, నా గురించి జనానికి నిజం తెలుస్తోంది అని నీరసంగా నవ్వారని గుర్తు చేసుకున్న తీరు మనం పీవీకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదనడానికి నిదర్శనం. రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించిన పీవీ వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకొని వాడడం విశేషం. అది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. స్వయం కృషి, పట్టుదల, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయన గొప్పతనం. పీవీ సమక్షంలో అవధానం చేసిన మాడ్గుల నాగఫణి శర్మ ఆయన గురించి చెప్పిన తీరు అద్దం పడుతోంది. పీవీ గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఇదేదో నేను అంటున్న మాటలు కావు. సాక్షాత్తు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్న మాటలు. పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ విశాఖ శారద పీఠాధిపతి ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశానికి వన్నె తెచ్చిన పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. అంటే పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని విశాఖ శారద పీఠాధిపతి అనడం అనేది పరోక్షంగా పీవీ ఆధ్యాత్మిక కోణాన్ని లోకం ముందు ఆవిష్కరించడమే. విశాఖ శారద పీఠమంటే పీవీకి ఎంతో మక్కువ. గతంలో శారద పీఠాన్ని పలుమార్లు పీవీ సందర్శించారు. పీవీ స్వగ్రామం వంగరలో నిర్మించిన శివాలయంలో చేపట్టిన విగ్రహ ప్రతిష్ఠను విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా చేయించారు. ఆ విషయాలను కూడా శారద పీఠాధిపతి తన ప్రకటనలో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం.
ముందుగా చెప్పుకున్నట్లుగా పివి పలుమార్లు శారదా పీఠాన్ని సందర్శించి, మాజీ ప్రధాని హోదాలో ఆయన పీఠాన్ని సందర్శించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు పివిలోని ఆధ్యాత్మిక వేత్త మనకు దర్శనమిస్తారు. 2002 ఫిబ్రవరిలో మాజీ ప్రధానిగా పివి పీఠాన్ని సందర్శించినప్పుడు దేశానికి రాజైన పీఠాధిపతులకు గౌరవించాల్సిందేనని ఘంటాపథంగా చెప్పారు. అంతేకాదు, శారద పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇదేదో రహస్యంగా కాదు, పీఠం ప్రాంగణంలో దర్బారు హాలులో బహిరంగంగానే. అంతేనా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా, మహోన్నత వ్యక్తులైన, దేవతామూర్తులైన పీఠాధిపతులు స్వామీజీలకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్నారు. అది ఆయన పీఠాలు, ఆశ్రమాల పట్ల ఆయనకున్న ఆధ్యాత్మిక భావనకు నిలువెత్తు నిదర్శనం. పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యధలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశాడు. తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యావసనమే ఆ తర్వాత కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత పివి ప్రభుత్వానిదే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పివిదే. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహకాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాలలో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పివి ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రధానిగా ఉన్న కాలంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పివిని చుట్టుముట్టాయి. అటువంటి తరుణంలో ఆ తర్వాత తనకు స్వామీజీ ఆశీస్సులే ఉపశమనం కలిగించాయని పివి పలు సందర్భాల్లో చెప్పుకోవడం విశేషం. మొత్తానికి రాజనీతిజ్ఞునిగా మన దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన ఆర్థిక పితామహులు, బహుభాషా కోవిదులు, ప్రజ్ఞశాలి, నిరాడంబరుడు మన తెలుగువారవ్వడం మన అదృష్టం. తెలుగు నేల నుండి ప్రధానమంత్రి కావడం సామాన్యమైన విషయం కాదు. మాటలనే తూటాలుగా ఆర్థిక మేధో సంపత్తిని దేశానికి వినియోగించి మన మీనాడిలా మధ్యతరగతి ప్రజలు కార్లలో, విమానాల్లో తిరగడానికి కారణమయ్యారు పివి. ఆయనలో ఆధ్యాత్మిక తత్వం అనేది పివిలోని విశిష్ట వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. అందుకే ఓ తెలుగు బిడ్డ, నీకు శత జయంతి నీరాజనాలు.